దొండపందిళ్ల సబ్సిడీ బకాయిలను వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ కోరారు. దొండపందిళ్ల సబ్సిడీ బకాయిలు రైతులకు వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ద్వారకా తిరుమల మండలం పంగిడిగూడెంలో దొండపందిళ్ల సబ్సిడీ బకాయిల కోసం దొండ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా దొండపందిళ్ల సబ్సిడీ బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల దొండ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు అప్పులు తీసుకువచ్చి దొండపందిళ్లు వేస్తే సబ్సిడీ సొమ్మును చెల్లించకపోవడంతో అప్పులకు వడ్డీలు కట్టవలసి వస్తోందని వాపోతున్నారు. రైతులను ప్రభుత్వం అన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దొండపందిళ్ళు వేసుకున్నారు. దానికి సంబంధించి సబ్సిడీ డబ్బులు కూడా ఈ రోజు కూడా 5 ఏళ్ళు అయిపోతున్నా సరే ఇవాళ దొండపందిళ్ళ సబ్సిడీ డబ్బులు రాకపోవడం వల్ల ఈ దొండ రైతులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. అసలే ఈ ప్రాంతంలో దొండకి వైరస్ తెగుళ్ళు వచ్చి ఎక్కడికక్కడ వేసిన తోటలన్నీ కూడా నాశనం అయిపోయి పెట్టిన పెట్టుబడికి సంబంధించి చిల్లి గవ కూడా రైతుల చేతికి రాకపోవడం వల్ల ఇవాళ దొండ రైతులందరూ కూడా అప్పుల పాలైపోయి ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ఉద్యాన శాఖ అధికారులు అన్ని రకాల రికార్డ్స్ తయారు చేసి ఇవాళ ప్రభుత్వానికి సమర్పించినా సరే దానికి సంబంధించిన నిధులు గత ప్రభుత్వం విడుదల చేయలేదు. మరి ఈ ప్రభుత్వం అయినా విడుదల చేసి రైతులను ఆదుకుంటుందని చెప్పేసి రైతులు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే 5 సంవత్సరాలుగా రైతులు ఈ దొండ పందిళ్ళకు సంబంధించి ఇవాళ పూర్తి స్థాయిలో పెట్టుబడి పెట్టి, ఎందుకంటే ప్రభుత్వం ఒక ఎకరానికి 2 లక్షల రూపాయలు యూనిట్ కాస్ట్గా నిర్ణయించింది. దాంట్లో 50% సబ్సిడీ ఇస్తామని చెప్పారు. అంటే ఎకరానికి 1 లక్ష రూపాయలు సబ్సిడీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. డ్రిప్ సబ్సిడీ కానీ అట్లాగే ఇవాళ ఇతర రకాల సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో విత్తనాలు కానీ ఎరువులు కానీ పురుగు మందులు కానీ అలాగే మల్చిన్ కవర్ సంబంధించిన సబ్సిడీ కానీ ఇతర అన్ని రకాల సబ్సిడీలు ఇచ్చి ఇవాళ కూరగాయలు సాగు చేస్తున్న రైతుల్ని ఇవాళ ప్రభుత్వం ప్రోత్సహించాలని చెప్పేసి కూడా మేము రైతు సంఘం తరపున విజ్ఞప్తి చేస్తాం.